2026వ సంవత్సరం మే నెల 5వ నెల మే నెల. రాశి కూడా 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ సింహరాశికి కూడా కాలసర్ప దోషం పడది. రాహు సప్తమంలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేడు. అందులో ఈ రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే అష్టమ శని, అష్టమ కుజుడు, ప్రాణకంటకుడు, యాక్సిడెంట్లు కావచ్చు, దెబ్బలు తగలచ్చు. మరి ఒక దెబ్బ తగిలింది అంటే, నాకు ఇట్లాంటి టైంలో ఒక యాక్సిడెంట్ అయింది, కాలు తొడ ఎముక విరిగింది, ఆపరేషన్ చేశారు, సంవత్సరం 3 నెలలు మంచంలో ఉన్నా, ఒంటేళ్ళకి 2 ఏళ్ళకి కూడా మంచం దిగడానికి వెళ్ళాడు. అసలు ఈ బాధపడటం కంటే చచ్చిపోవడం మంచిదనిపించింది. కారణం ఏంది? బాత్రూములకు పోవట్లేదు, దోమకాటు, దుర్వాసన, పెంటలో పడి పొందాడినంత బాధ అనిపించింది. ఈ వాసనతో తట్టుకోలేము, లేవలేము, నడవలేము, కాలాలించడానికి లేదు. ఇంత ఇబ్బంది పడ్డ అష్టమ శని, అష్టమ కుజుడు, ఇప్పుడు సప్తమంలో రాహువు, తర్వాత భార్యాభర్తల్లో కూడా శత్రుత్వం రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం బాగలేడు. శుక్రుడు వల్ల వివాహం కావడానికి బాగుంది, గురువు ఏకాదశిలో ఉన్నాడు, చదువు బాగా వస్తుంది, ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎన్నున్నా శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. అన్ని రకాల వివాహం అయితే భోగం, ఐశ్వర్యం, ధనం, విద్య, ఉద్యోగం ఇన్ని వస్తాయి. ఇన్నిటినీ పాడు చేయటానికి రాహుకేతువులు, కుజుడు, శని, రవి ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 5 గ్రహాలు కూడా రాహువు, కేతువు, కుజుడు, శని, రవి ఇవన్నీ కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు మనిషిని కోలుకోనియకుండా ఇబ్బంది పెడతాయి. ఏమీ లేదండి, ఏ ఉద్యోగం లేకపోయినా ఉప్పు కారం వేసుకొని తిని బతకచ్చు. కాదండి, మరి ఏ పచ్చడి వేసుకొని తినైనా బతకచ్చు. కాదండి, ఇంకా ఇబ్బందిగా ఉంది, ఒక చారడ బియ్యం గంజి దాగి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి కష్టం టైంలో. కానీ దీనికంటే పెద్ద బాధ ఏమిటంటే యాక్సిడెంట్లు అవ్వటం, దెబ్బలు తగలటం, మంచంలో ఉండటం, చేసే ఉద్యోగం పోవటం, ఆదాయం లేకపోవటం, మరి భార్యాభర్తలకి శత్రుత్వం రావటం, మరి ఇవి సామాన్యమైనవి కావు. ఇది అనుభవిస్తే కానీ తెలియదు. నిజంగా అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఇట్లా జ్యోతిష్యం అనేది ఎట్లా ఉంటుందంటే తన అనుభవంలో తన టైంలో ఇట్లా జరిగింది అనేది గుర్తుపెట్టుకున్నవాడు కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకొని మీరు జాగ్రత్త పడండి. ఈ టైంలో ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ కనీసం కొన్ని నెలల పాటు మంచంలో ఉండే పరిస్థితి రావటానికి అవకాశం ఉంది. కాబట్టి అదే కాదు, కుజుడు బాగుండకపోతే ఏమవుతుందా అంటే ఏదో జబ్బు చేస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదు, రక్త పరీక్ష చేసినా వ్యాధి నిర్ణయం కాదు. 4 నెలల్లో 3 నెలల్లో డాక్టర్ తింటాడు, ఓ 10 లక్షలు తింటాడు, తీరా వచ్చేప్పటికి ఏముండదు, తగ్గిపోతుంది, వ్యాధి నిర్ణయం కాదు. ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఇది నీ దరిద్రం నిన్ను అట్లా వేధిస్తుంది. కాబట్టి రాశివాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇది ఏదో చెప్పడం మాత్రం కాదు. ఇవాళ నా మాట లెక్క చేయకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోకుండా తర్వాత ఇబ్బంది పడే రోజున ఎందుకురా ఇట్లాంటి పని చేశాను ముందుగా తెలుసుకొని ఉంటే ఇట్లాంటి బాధల నుంచి తప్పించుకునేవాడిని కదా అని విచారపడితే ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశివాళ్ళ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.